మహారాజా, మాకైతే ఒకటే అనిపిస్తుంది, ఇదంతా రామకృష్ణ పండితులు గారు కావాలని ఆడుతున్న నాటకమని. నిన్న మమ్మల్ని అవమానించి సభ నుంచి వెళ్లిపోయారు. తన పదవిని విరమించుకున్నారు. ఈ రోజేమో వారి కుటుంబంలో ఆడవాళ్లు మహారాణి వారిని అవమానించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్టున్నారు. మహారాజా రామకృష్ణ పండితులు గారు ఒక కొత్త నాటకాన్ని రచించడానికి ప్రయత్నిస్తున్నారు. పోయిన తమ పదవిని మళ్లీ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అవును, ఇటువంటి వ్యక్తులు ఇంకా ఎంతకు దిగజారుతారో. లేదు మహారాజా, గుండప్ప అబద్ధం చెప్పడం లేదు. తనకు అసలు అబద్ధం చెప్పడమే రాదు. ఇంతకీ మీరు చెప్తున్న దానికి అర్థం ఏమిటి శారదాదేవి? మహారాణి చిన్నాదేవి గారు అబద్ధం చెప్తున్నారనా? లేదు లేదు మహారాజా, క్షమించండి. ఏదో మా ఇంట్లో దొంగతనం జరిగిందని మాకు న్యాయం చేయమని అడగడానికి ఇక్కడికి వచ్చామంతే. న్యాయమా? మహారాణి గారి మీద అబద్ధపు ఆరోపణలు చేసి ఇంకా న్యాయం కోరుతున్నారా? మీ ముగ్గురికి చెప్తున్నాను, నా మీద ఒట్టు. ఇక మీరేమీ మాట్లాడడానికి వీలేదు. ఏమీ మాట్లాడొద్దు. మహారాజా క్షమించండి, ఏ దొంగతనం జరగలేదు. నేనే ఆ హారాన్ని ఇనుపపెట్టి నుంచి తీసి దాన్ని మెరుగు పెట్టమని కంసాలికి ఇచ్చొచ్చాను. అందుకే శారద భ్రమపడుతుంది ఆ హారాన్ని ఎవరో దొంగతనం చేశారని. తమది మరియు ఈ సభ యొక్క అమూల్య సమయాన్ని వృధా చేసినందుకు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. క్షమించండి. ఏమిటిలా వింత నాటకాలు ఆడుతున్నారు? ఏమిటిదంతా? మహారాజా, ఒకసారి దొంగతనం జరిగిందంటున్నారు, ఒకసారి దొంగతనం జరగలేదంటున్నారు. ఇది సభని అవహేళన చేసినట్టు, దైవంతో సమానమైనటువంటి మహారాజు మహారాణిలని అగౌరవపరుస్తున్నట్టు. నన్ను మీరు క్షమించాలి మహారాజా. ఇందులో తమరి తప్పు కూడా ఉంది. మీరు రామకృష్ణ పండితులకి వారి కుటుంబానికి కొంచెం ఎక్కువగానే ఆలోచించేశారు. రామకృష్ణ పండితుల వారి దుస్సాహసానికి వీరికి ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి. వీరిని సభ నుంచే కాదు, విజయనగర సామ్రాజ్యం నుంచే బయటికి పంపించేయాలి. ఆచార్యుల వారు చెప్పింది అక్షర సత్యం మహారాజా. నన్ను అధికారపూర్వకంగా పదవి నుంచి తొలగించండి. అప్పుడే నేను విజయనగరం వదిలిపెట్టి మళ్ళీ మా తెనాలి గ్రామానికి వెళ్ళిపోగలుగుతాను. ఇక మాకు విజయనగరంలో ఉండటానికి, ఈ సభకి రావటానికి ఏ అధికారం లేదు మహారాజా. మేము ఈరోజే బయలుదేరి వెళ్ళిపోతాం. అనుమతి ఇవ్వండి. గురువుగారు, చివరికి మీరు మీ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించారన్నమాట. మీ తెలివిని మెచ్చుకొని తీరాల్సిందే గురువుగారు. ఈరోజు నేను నీ స్థానాన్ని దక్కించుకోలేకపోవచ్చు రామా. ఇప్పుడు నువ్వు ఎలాగో వెళ్ళిపోతున్నావు కదా, ఇక ఈ పదవే నా సొంతమవుతుంది. నన్ను ఎవ్వరూ ఆపలేరు. మహారాణి చిన్నాదేవి, మీరు మాతో అబద్ధం చెప్పారు. ఎందుకు? మీరు సభలో అందరి సమక్షంలో ఆ దొంగని అసలు చూడలేదు అని చెప్పారు. కానీ మీరు ఆ మాట చెప్తున్నప్పుడు మీరు తల దించుకొని ఉన్నారు. పైగా ఇప్పుడు కూడా మీ నేత్రాలు భూమి వైపే చూస్తున్నాయి. మహారాణి చిన్నాదేవి, మేమిక్కడికొచ్చింది మహారాజు కృష్ణదేవరాయలా కాదు, మీ భర్త కృష్ణదేవరాయని వలె మీ సమక్షానికి వచ్చాము. చెప్పండి, చెప్పండి, ఏమిటి నిజం? మీరు ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు? మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. తమనే స్వామి. మమ్మల్నా? ఏమిటి మీ ఉద్దేశం? మీకు అన్ని విషయాలు అసంపూర్ణంగానే కనిపిస్తున్నాయి స్వామి. మీరు సంపూర్ణ సత్యాన్ని చూడలేకపోతున్నారు. అంటే? మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక భర్తగా మీరు మా కళ్ళల్లోని బాధని చాలా బాగా అర్థం చేసుకున్నారు. కానీ ఒక మహారాజుగా మాత్రం మీ రాజ్యంలో జరుగుతున్న అన్యాయాల్ని మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? అసలు వెళ్ళాలనిపించడం లేదు.
ఇక్కడ అలవాటైపోయింది. ఏమి పర్వాలేదమ్మా, ముందు కూడా తెనాలిలోనే ఉండేవాళ్ళం కదా, అక్కడ కూడా అలవాటైపోతుందిలే. మహామంత్రి గారు, ఈరోజు రాజ్యసభలో ఏదైతే జరిగిందో ఆ విషయం మొత్తంలో ఖచ్చితంగా ఏదో ఉంది. మాకు అర్థం కాని విషయం ఖచ్చితంగా ఉంది. అందులో ఏదో ఉంది. మా ఊహకు అందని విషయం ఏదో ఉంది. మహారాజా, మాకు కూడా అలానే అనిపిస్తుంది. కానీ అదేమిటో అస్సలు అర్థం కావటం లేదు. ఏ విధంగా అయితే రామకృష్ణ పండితులు గారు, మహారాణి చిన్నాదేవి గారు... రామకృష్ణ పండితులు గారు, మహామంత్రి గారు, రామకృష్ణ పండితుల వారిలాగా ఆలోచించడానికి కొంచెం ప్రయత్నం చేయండి. రామకృష్ణ పండితులు మహారాణి చిన్నాదేవి గారిని కాపాడుతున్నారు. మహారాణి చిన్నాదేవి గారు ఎవరో దొంగని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అర్థం ఏమిటి? మహారాజా, ఖచ్చితంగా ఏదో రహస్యం ఉంది. ఎందుకంటే నాకు పూర్తి నమ్మకం ఉంది, మహారాణి చిన్నాదేవి ఎట్టి పరిస్థితుల్లో తప్పనేది చెయ్యరు. అంటే దీనికి అర్థం, ఆ దొంగ ఏ కారణం చేత అయితే చేశాడో అది ఖచ్చితంగా తప్పైతే కాదు. ఈరోజు మహారాణి చిన్నాదేవి గారు మమ్మల్ని, మా ప్రజల పట్ల మా కర్తవ్యాన్ని, అలాగే మా కార్యనిష్టని ప్రశ్నించారు. మహామంత్రి గారు, మహారాజా, ఈ విషయాన్ని మనం చాలా క్షుణ్ణంగా విచారించాల్సి ఉంటుంది. మా కోరిక మేరకు మీరే స్వయంగా వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించాలి. ఈ సంఘటనకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తిని మా సమక్షానికి తీసుకొని రండి. ఈ సమస్యని మేమే స్వయంగా పరిష్కరిస్తాము. నేను సామాన్లన్నీ సర్దేశాను. హారం ఎలాగో పోయింది, దాంతోపాటు ఇల్లు కూడా పోయింది. నిరాశ చెందకు శారదా, కాళీమాత మీద నమ్మకం ఉంచు. అయినా నీకు ఆ హారాన్ని మహారాణి చిన్నాదేవి గారు ఇచ్చారు కదా, అది పోతే పోయిందిలే. నేను నీకు ఇంకో హారం తెచ్చిస్తాను. ఏంటి? పదండి, సామాన్లు తీసుకోండి, పదండి. ఒక్క నిమిషం ఆగండి, ఇంకా తీసుకురావాల్సిన కొన్నున్నాయి. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అయ్యో, ఇది మర్చిపోయాను, చాలా అవసరమైంది. ఇంకొక నిమిషం, నేను ఇంకొక వస్తువు కూడా మర్చిపోయాను. అయ్యో పర్వాలేదు, పద. నువ్వు ఇల్లు మొత్తం సర్ది తీసుకొచ్చేసేలా ఉన్నావు. రామకృష్ణ పండితులు విజయనగరం వదిలి వెళ్లిపోయే లోపు నేను ఈ సమస్యకి పరిష్కారం వెతికి మహారాజు గారికి తెలియజేసి తీరాలి. నువ్వటు చూడు, నువ్విటు చూడు. ఇక్కడ దొంగ నగలు ఎవరు కొంటారు? క్షమించండి, దాని గురించి నాకేమీ తెలియదు. ఇక్కడ దొంగ నగలు ఎవరు కొంటారు? క్షమించండి, దాని గురించి నాకేం తెలియదు. ప్రణామాలు మంత్రి గారు. ఇక్కడ ఎవరైనా వ్యక్తి బంగారు నగలు కొనటం గాని అమ్మటం గాని చేస్తున్నట్టు మీకేమైనా తెలుసా? క్షమించండి, నాకు దీని గురించి ఏమీ తెలియదు. మహామంత్రి గారు, మీరా? ఇక్కడ ఎవరైనా వ్యక్తి దొంగ నగలు అమ్మటం కొనటం చేస్తున్నట్టు మీకేమైనా తెలుసా? ఒకే ఒక కంసాలి ఉన్నారు, ఈ విధమైన నగలు కొంటూ ఉంటాడు. ఎక్కడతను? అక్కడ. మహామంత్రి గారు, మీరా? మహారాజా, ఇతను సత్యం శెట్టి, మన విజయనగరంలో ఒక కంసాలి. మన గూఢచారుల ద్వారా ఒక విషయం తెలిసింది. ఇతనెవరూ ఒక వ్యక్తి దగ్గర నవరత్నాల హారం కొన్నాడు అని. క్షమించండి మహారాజా, నేను పొరపాటు చేశాను. అత్యాశతో ఇలా చేశాను. ఆ హారం దొంగిలించబడిందని నాకు కొంచెం కూడా తెలీదు. కనీసం ఇదైనా తెలుసా ఆ హారం మీకు ఎవరిచ్చారు అన్నది? అతనితో మీకు పరిచయం ఉందా? ఉంది మహారాజా, ఆయన హనుమంతుని ఆలయంలో పూజారి, పైగా అనాథ ఆశ్రమం కూడా నడుపుతున్నారు. వారే నాకు ఈ హారం తెచ్చిచ్చారు. మహారాజా, నేను ఏ దొంగతనం చేయలేదు. అనాథాశ్రమంలోని దానపాత్రలో ఓ మంచి వ్యక్తి ఈ హారాన్ని వేయటం నేను చూశాను మహారాజా. మహారాజా, అనాథాలయం ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది మహారాజా. పిల్లలకు భోజనం ఏర్పాట్లు చేయడం చాలా కష్టంగా ఉంది మహారాజా. నేను ఆ హారాన్ని అమ్మి పిల్లలకు భోజనం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నాను మహారాజా. అంటే మీరు ఆ దొంగని చూశారా? అంటే ఆ వ్యక్తిని, ఆ హారాన్ని మీ దానపాత్రలో వేసిన అతన్ని? చూశాను మహారాజా. అయితే చెప్పండి, ఎవరు ఆ వ్యక్తి? మహామంత్రి గారు, మహారాజా, సభని ఏర్పాటు చెయ్యండి. బాధపడకమ్మా, ఇలా ఏడవద్దు. అయ్యో, ఇది చాలా సంతోషించాల్సిన విషయం. ఇన్ని సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ మన గ్రామం,
తెనాలికి వెళ్ళటానికి అవకాశం దక్కింది. అవునా? పదికలే లే లే లే. తీసుకోండి. అయ్యో, ఇంకా ఏమి తీసుకోవాలి? సామాన్లు తీసుకొని ఇక పదండి. నేను భోజనంతో పాటు పచ్చడి కూడా తెస్తున్నాను. దారిలో భోజనం కొంచెం రుచిగా ఉండడానికి సహాయపడుతుంది. పదండి. అమ్మా, పద. ఆగండి. మీరందరూ ఈ విధంగా వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వెళ్ళకూడదు? మహారాజు గారి ఆదేశం. మీ అందరినీ వెంటనే సభకి రమ్మని చెప్పారు. రామకృష్ణ పండితులు గారు, మీరు మీతో పాటు ఆ నవరత్నాల హారం కూడా తీసుకుని రండి. దాని గురించి మీరు చాలా గట్టిగా చెప్పారు కదా, అది దొంగిలించబడలేదు, మీ దగ్గరే ఉంది అని. అందుకని మహారాజు గారు తెమ్మని చెప్పారు. నువ్వు మళ్ళీ ఇరుక్కున్నావు రామా. ఇప్పుడు హారం ఎక్కడి నుంచి తీసుకొస్తావు? పాపం గురువుగారు, ఈయన సౌదామిని దేవి దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నారు, కానీ ఇలా మళ్ళీ రాజ్యసభకి రావాల్సి వచ్చింది. పాపం, ఇదంతా మన గురువుగారి దురదృష్టం. మన గురువుగారు ఈ నవరత్నాల హారాన్ని సౌదామిని దేవికి కానుకగా ఇవ్వాలనుకున్నారు. గురువుగారు, చూస్తుంటే మీ భాగ్యంలో ఎప్పుడు ఈ రాజ్యసభలో ఉండడం రాసి ఉన్నట్టుంది. సౌదామిని దేవి గారి ప్రేమ రాసి పెట్టలేదు. సభ పూర్తయిన వెంటనే మేము ఈ హారాన్ని సౌదామిని దేవికి ఇవ్వడానికి వెళ్తాము. గురువుగారు. మంత్రి గారు, ఆకస్మికంగా మహారాజు గారు ఇలా సభని ఏర్పాటు చేయడానికి గల కారణం? ఓర్పు వహించండి, అంతా స్పష్టమైపోతుంది. ముందు రామకృష్ణ పండితుల వారిని సభకి రానివ్వండి. రామకృష్ణ పండితుడు సభకి రావాలా? మాకు అర్థం కాలేదు. గురువుగారు, మీరేం దిగులు పడకండి. రామకృష్ణ పండితుడు ఎప్పుడు నగరం వదిలి వెళ్ళిపోయి ఉంటారు. ఈ పాటికైన తమ కుటుంబంతో తెనాలి గ్రామం కూడా చేరుకునే ఉంటారు. నిజంగానా? ఖచ్చితంగా. ఖచ్చితంగా. అదిగోండి, వారు కూడా వచ్చేశారు. మహారాజు శ్రీకృష్ణదేవరాయలు విచ్చేస్తున్నారు. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. గత కొద్ది రోజులుగా మన సభలో చాలా విషయాలు జరుగుతున్నాయి. ఈ సభలో కొందరు వ్యక్తులున్నారు. వారు మాతో అబద్ధాలు చెప్తున్నారు. కొంతమందేమో ఎప్పుడూ మా దగ్గర ఏదో దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బహుశా వారు మర్చిపోయినట్టున్నారు, వారి సమక్షంలో ఉన్నది విజయనగర రాజ్య సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు వారని. అందుకే ఈరోజు సభలో నవరత్నాల హారం దొంగిలించబడ్డ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. ఈ సమస్య పరిష్కరించబడింది కదా మహారాజా. రామకృష్ణ పండితుల వారే స్వయంగా ఈ విషయాలన్నీ స్వీకరించారు. హారం దొంగిలించబడలేదు అని. మరి అలాగే. కానీ మహారాజా. మంత్రి గారు. మహారాజా, సైనికులారా, వారిని తీసుకురండి. స్వామినాథ్, సభకి జరిగిన విషయం మొత్తం వివరించండి. అనాథ పిల్లల సంరక్షణ కోసం రాజ్యం తరపున అందజేస్తున్నటువంటి ధనం పిల్లల వరకు ఎందుకు చేరుకోవట్లేదు? నన్ను క్షమించండి మహారాజా, నన్ను క్షమించండి. నేను చాలా ఘోరమైన అపరాధాన్ని చేశాను మహారాజా. ఆ ధనాన్ని నేను మీ వ్యక్తిగత పనులకి, అలాగే మీ స్వార్థం కోసం మీరు ఉపయోగించుకున్నారు. అలాగే ఆ అమాయకపు పిల్లల్ని ఆకలితో అలమటించమని వదిలేశారు. ఇది అపరాధం కాదు, ఘోరమైన పాపం చేశారు. అలాగే ఈ పాపానికి మీరు ప్రాయశ్చిత్తం చేసుకొని తీరాలి మహామంత్రి గారు. మహారాజా, వీరిని జీవితాంతం కారాగారంలో బంధించండి.
అప్పుడే ఈ రోజు నుంచి ఎవరు అనాథ పిల్లల నోటి దగ్గర భోజనం లాక్కునే దుష్టకార్యాన్ని చేయకుండా ఉంటారు. వీరిని తీసుకువెళ్ళండి. కానీ మహారాజా, ప్రశ్న ఇంకా అక్కడికక్కడే ఉంది. ఈ విషయానికి రామకృష్ణ పండితుల వారింట్లో జరిగిన దొంగతనానికి సంబంధం ఏమిటి? మహారాజా, అలాగే ఆచార్య, తప్పకుండా చెప్పండి. ధన్యవాదాలు. మహారాజా, మేం చెప్పాలనుకునేది ఏమిటంటే, ముందే రామకృష్ణ పండితుల వారు సభలో స్వీకరించేశారు వారి ఇంట్లో ఏ దొంగతనం జరగలేదు అని. రామకృష్ణ పండితులు గారు, అయితే మీరు చెప్పిన దాని ప్రకారం మీ ఇంట్లో అసలు దొంగతనమే జరగలేదు. అంటే ఆ హారం, ఆ నవరత్నాల హారం ఇప్పుడు మీ దగ్గరే ఉండి ఉండాలి. ఈ మూటల్లోనే ఎక్కడో ఉండి ఉంటుంది. మేము ఆ హారాన్ని చూడాలనుకుంటున్నాం. రామకృష్ణ పండితులు, ఆ హారాన్ని చూపించండి. మహారాజా, హారం ఇప్పుడు నా దగ్గర లేదు మహారాజా. అది గుండప్ప దగ్గర ఉంది. ఏంటి గుండప్ప, నువ్వు ఆ హారాన్ని ఇంట్లో మర్చిపోయి వచ్చావు కదూ? వెళ్ళి తీసుకురా. ఇంటి నుంచా? కానీ అది ఇంటిలో ఎందుకుంటుంది? దాన్ని దొంగతనం చేశాడు కదా, దొంగ తీసుకువెళ్ళిపోయాడు. దాన్ని దొంగ తీసుకుని వెళ్ళిపోయాడు అంటే అర్థం, రామకృష్ణ పండితులు గారు, మీరు మాతో ఈ నిండు సభలో అబద్ధం చెప్పారు. హారం దొంగిలించబడలేదు అని. దొంగతనం జరిగింది? లేదు, జరగలేదు. జరిగింది మహారాజా, లేదు జరగలేదు. నిజానికి జరిగింది. కానీ ఏమిటి మీరిలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు రామకృష్ణ పండితుల వారు? స్పష్టంగా చెప్పండి, దొంగతనం జరిగిందా లేక జరగలేదా? మహారాజా, అది ఏం చెప్పాలి, అది ఇది చాలా అరుదైన విషయం. చాలా సంతోషంగా ఉంది రామకృష్ణ పండితులు గారు, మీరు కూడా ఈ విధంగా ఇబ్బంది పడుతూ తడబడుతూ మాట్లాడడం చూస్తుంటే. రామకృష్ణ పండితులు గారు, నిజాన్ని నిరూపించాల్సిన సమయం వచ్చేసింది. చెప్పండి, అసలింతకీ ఆ హారం దొంగిలించబడిందా లేదా? అవును మహారాజా, దొంగతనం జరిగింది. దొంగతనం అయితే జరిగింది. మహారాణి చిన్నాదేవి, ఇక మీరు మాకు చెప్పండి, మీరు ఆ దొంగని చూశారా లేదా? అవును మహారాజా, చూసాం. అద్భుతం, మీరు దొంగని చూశారు. సరే, అయితే చెప్పండి, అసలు ఆ దొంగ ఎవరో ఈ సభకి తెలియజేయండి. అతని పేరు అదే నిజం మహారాజా. అతనే ఆ నవరత్నాల హారాన్ని అనాథాశ్రమ దానపాత్రలో వేశాడు. సత్యం శెట్టి గారు కూడా అప్పుడు అక్కడే ఉన్నారు మహారాజా. సైనికులారా, అతన్ని తీసుకురండి. దొంగతనం చేసింది విశ్వనాథ. విశ్వనాథుడి కథనం ప్రకారం గుర్రంబండి ప్రసాద్ అతనికి సమయానికి సహాయం చేయలేదు. దాని కారణంగా అతని భార్యకి ప్రసవం అప్పుడు ఎక్కువ ఇబ్బంది కలిగింది. పైగా అందుకు ఇతను చాలా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వచ్చింది. క్షమించండి మహారాజా, ఈ దొంగతనం చేసింది నేనే. రామకృష్ణ పండితుల వారి ఇంటి నుంచి ఆ హారం దొంగిలించింది నేనే. ఇదే నిజం మహారాజా. అనాథాశ్రమంలోని పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే నేను చూడలేకపోయాను. వారి ఆకలి తీర్చడానికి నా దగ్గర వేరే మార్గం లేదు. అందుకే ఈ పాపం చేశాను. మహారాజా, ఇదంతా ఎందుకిలా తారుమారైపోతుంది? ఒకసారి దొంగతనం జరిగిందంటారు, ఒకసారి దొంగతనం జరగలేదంటారు, ఆ తర్వాత అపరాధి వచ్చి స్వీకరిస్తాడు. మాకైతే ఇది అసలు ఏమీ అర్థం కావడం లేదు. మీకు అర్థమయ్యేలా మేం చెప్తాము ఆచార్య, జరిగిన విషయం మొత్తం చెప్తాం. అలాగే మహారాజా. రామకృష్ణ పండితుల వారి ఇంటి నుంచి విశ్వనాథ నవరత్నాల హారాన్ని దొంగతనం చేశాడు. ఆ హారాన్ని దొంగిలించి అతను పారిపోతుండగా మహారాణి చిన్నాదేవి అతన్ని చూశారు. కానీ వారు అతన్ని వెంబడించినప్పుడు ఆ సమయంలో వారు చూశారు విశ్వనాథ ఆ హారాన్ని అనాథాశ్రమంలోని దానపాత్రలో వేశాడని. ఇక అప్పుడు మహారాణి చిన్నాదేవి గారి హృదయం కరిగిపోయింది. అప్పుడే వారు నిర్ణయించుకున్నారు విశ్వనాథ్ని కాపాడాలని. అందుకే వారు రాజ్యసభలో మౌనంగా ఉన్నారు. రామకృష్ణ పండితులు మహారాణి చిన్నాదేవి గారి గౌరవం, వారి పరువుని కాపాడాలనుకున్నారు. అందుకే రామకృష్ణ పండితులు గారు నిండు సభలో మాతో అబద్ధం చెప్పారు, హారం దొంగిలించబడలేదు అని.
చెప్పండి రామకృష్ణ పండితులు గారు, జరిగిన విషయం ఇదే కదా? అవును మహారాజా. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మహారాణి చిన్నాదేవి, రామకృష్ణ పండితులు ఇంకా విశ్వనాథ్ అందరూ ఏదైతే చేశారో అది ఉచితమా లేక అనుచితమా? ముగ్గురు చేసింది తప్పే మహారాజా. ముగ్గురు అపరాధిని కాపాడడానికి ప్రయత్నించారు. అపరాధం కంటే పెద్ద నేరం దాన్ని దాచటమే. కాబట్టి ముగ్గురు శిక్షకి అర్హులు. వారికి శిక్ష పడి తీరాలి.